అందరికీ నమస్తే. మన తెలంగాణ పాలిటిక్స్‌లో తెలంగాణ పాలిటిక్స్ ఏమైతున్నాయి? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో అప్పుడప్పుడు ఎంఐఎం, సిపిఐ ఒక ఎమ్మెల్యే ఇది నడుస్తుంది ఇప్పుడు. కానీ ఇక తెలంగాణలో ఆ పార్టీ ఎక్కడిది? ఆ పార్టీ ఎక్కడుంది? అనుకున్న టైంలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది టీడీపీ. ఎందుకు ఏం చేస్తుందంటే లాస్ట్ 4 డేస్ నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడ చూసినా టీడీపీ తెలంగాణలో రాబోతుందని ఏపీ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా, తర్వాత ఇక్కడ కొంత వాళ్ళ అనుకూల సోషల్ మీడియా అంతా కూడా టీడీపీ రాబోతుంది అనే విషయాలను చెప్తూ ఉన్నారు. వాళ్ళు మన దగ్గర చాలా పోస్టులు ఉన్నాయి. ఎంసీ రాజ్ తెలంగాణలో టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం రాబోతుంది. ఎందుకు ఏమవుతుందంటే తెలంగాణలో రీఎంట్రీకి టీడీపీ ప్లాన్ రెడీ. హైదరాబాద్లో ప్రశాంత్ కిషోర్ మరియు పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షో టైం రాబిన్ శర్మలను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తెలంగాణ టీడీపీ రీఎంట్రీ కోసం ప్రణాళికలు అందిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ కోసం వ్యూహకర్తలు ఉంటారు కదా, వ్యూహకర్తలతో సమావేశాలు నడుస్తున్నాయి. వీరిద్దరూ మంచి వ్యూహకర్తలే ఇద్దరు. మనకు ప్రశాంత్ కిషోర్ తెలుసు ఆల్రెడీ, మన అనేది కేసు కూడా అయ్యింది. ప్రశాంత్ కిషోరు, ఇంకొకరు రాబిన్ శర్మ, వీళ్ళతో మాట్లాడుతున్నారంట. ఏపీలో టీడీపీ ఎంట్రీ, టీడీపీ ఎందుకు ఎంట్రీ కావాలనుకుంటుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్. టీడీపీ ఎంట్రీ కాకూడదా? కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా ఎంట్రీ కావచ్చు. ఇప్పుడు శివసేన మన దగ్గర లేదు, మహారాష్ట్రలో ఉంది, శివసేన కూడా వచ్చి ఎంట్రీ కావచ్చు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మన దగ్గర కొంచెం ఉంది, ఆడాడ ఉంది. లేకపోతే ఇంకా మిగతా పార్టీలు చాలా ఉన్నాయి. అన్నా డిఎంకే పార్టీ మన దగ్గర లేదు, డిఎంకే పార్టీ మన దగ్గర లేదు, అవి కూడా ఎంట్రీ కావచ్చు, ఎవరైనా ఎంట్రీ కావచ్చు. కానీ టీడీపీ ఎంట్రీ కావడం అనేది ఒక స్పెషల్ తెలంగాణలో. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం ఉత్తగా ఏర్పడలే కదా, త్యాగాలు, యుద్ధాలు, పోరాటాలు అన్నీ చేస్తే తెలంగాణ ఏర్పడదు. తెలంగాణ మిగతా స్టేట్లతో మనం పోల్చలేం. మిగతా స్టేట్లు వేరు, తెలంగాణ వేరు. మన రక్త మాంసాల మీద ఏర్పడ స్టేట్ ఇది. మన వాళ్ళు చచ్చిపోయారు దీనికోసం, తెలంగాణ కోసం. కాబట్టి మనం స్పెషల్గానే మాట్లాడుకోవాలి. ప్లస్ టీడీపీ ఎంట్రీ కావడం అనేది, టీడీపీ వీళ్ళతో చర్చలు జరపడం కానీ, లేకపోతే తెలుగుదేశం పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగరాల్సిన సమయం ఆసన్నమైంది. టీడీపీ స్టార్ట్స్ రీఎంట్రీ ఇంటూ తెలంగాణ పాలిటిక్స్. ప్రశాంత్ కిషోర్ అదే ఇంగ్లీష్లో పెట్టుకున్నారు. రామన్న రాజ్య స్థాపనకై వస్తుంది మీ తెలుగుదేశం. రామన్న రాజ్య స్థాపన కోసం ఇక్కడ వస్తుందంట, టీడీపీ రాబోతుంది అని. టీడీపీ రావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు చాలా సమాధానాలు చెప్పి రావాల్సి ఉంటుంది. అంత ఈజీగా వస్తే రిసీవ్ చేసుకోవడానికి తెలంగాణ ప్రజలు అంతా రెడీగా లేరు, ఉండరు కూడా. ఇక వాళ్ళు రావడానికి ఇక్కడ ఒక రకమైన వాతావరణం కూడా వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు అంత ధైర్యం ఎందుకు చేస్తున్నారు? అరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం రాకుండా కుట్రలు చేసిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం రాకుండా అన్ని పార్టీలను కలిపి ఏకం చేసి ఎగదోసిన వాళ్ళు, ఆ పార్టీ అవసరమా ఈడ అని చర్చలు చాలా ఉన్నాయి. అవసరమా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నారు, ఇది కరెక్ట్ టైం అని టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు అనుకూలమైన ప్రభుత్వం ఉంది ఇక్కడ వాళ్ళకు. ఇక్కడ చాలా అనుకూలమైన ప్రభుత్వం ఉంది, అనుకూలమైన ప్రభుత్వం కాదు. అసలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వం అనే వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయాల్లో చర్చలు ఉన్నాయి కూడా. ఎందుకు అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సపరేట్ చేస్తలేరు, మనకు తెలుసు కదా. ఎవరైతే టీడీపీ నుంచి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లో రాజ్యం వెళ్తున్నారో వాళ్ళదే నడుస్తుంది గవర్నమెంట్లో కూడా. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు నోరిప్పి ఓ పదవి అడిగేది లేదు, లేకపోతే నాకు ఇది వద్దు అని చెప్పేది లేదు, నాకు ఇది కావాలని అడిగేది లేదు. అంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళదే కాంగ్రెస్లో ప్రస్తుతం నడుస్తుంది. ఇక రేపు టీడీపీ వస్తే ఆ టీడీపీ ఉన్న వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్లో ఉండి రాజ్యం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఏమో అబ్జెక్షన్ కూడా చెప్పారు. వాళ్ళకి కావాలి అవసరమైతే ఈడ టీడీపీయే ప్రాంతీయ పార్టీ, ఇక ప్రాంతీయ పార్టీకి ప్లేస్ ఉందనేది కాంగ్రెస్లో ఉన్న టీడీపీ వర్గం భావిస్తున్న లెక్క. బీఆర్ఎస్ ఉంది కదా అంటే బీఆర్ఎస్ ఉండదు అని చూసి నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, బీఆర్ఎస్ను టార్చ్ చేసి వెతికినా దొరకదు అని. అంటే ఆయనకు వ్యూ ఉంది బీఆర్ఎస్ పైన. ఇక బీఆర్ఎస్ ఉండదు అని డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు టీడీపీ అనే ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణలో ఎంట్రీ కావడానికి ఇది కరెక్ట్ టైం అని తెలంగాణ కొంతమంది, తెలంగాణలో అదే కాంగ్రెస్లో ఉన్న టీడీపీ నేతలు ప్లస్ ఏపీలో ఉన్న టీడీపీ నేతలు ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నారు. అందుకే వ్యూహకర్తలతో ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఎంట్రీ కావాలి, మనం ఏ ఇష్యూతో ఎంట్రీ కావాలి? నాకు తెలిసి వాళ్ళేం ప్రభుత్వం మీద ఫైట్ చేయరు. ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ ఎంట్రీ కాదు. ఎప్పుడైనా సరే ఒక కొత్త పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్యాచ్ చేసుకోనికి వస్తాయి. కానీ ఇక్కడ వాళ్ళ టార్గెట్ కూడా బీఆర్ఎస్ అవుతుంది పక్కా.
టీడీపీ టార్గెట్ కూడా బీఆర్ఎస్ అవుతుంది. వాళ్ళకు కాంగ్రెస్ టార్గెట్ కాదు, బీజేపీ కూడా టార్గెట్ కాదు. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ అక్కడ ఉంది. అవసరమైతే బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఇక్కడ కూటమి ఉంటుందని కూడా పెద్ద ప్రచారం ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అసలు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రచారం వాళ్ళు పోటీ కూడా చేయొచ్చు. సంవత్సరం నుంచి ఎప్పుడైతే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజుకి చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కూటమి ఉంటుందని. ఉంటుందో ఉండదో తెలియదు. బీజేపీ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి, బీజేపీ వాళ్ళే కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే జనసేన పెద్ద యాక్టివిటీ లేదు, దానికి ఆఫీస్ కూడా లేదు. టీడీపీకి అయితే ఒక ఆఫీస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఏమైందంటే రీసెంట్గా చూసినాం మనకు 10-15 డేస్ బ్యాక్ ఇక్కడ ఎన్టీఆర్ పెద్ద విగ్రహం, 100 అడుగుల విగ్రహము, 250 అడుగుల విగ్రహము, పెద్ద విగ్రహం పెట్టాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంటే దానిలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు సపోర్ట్గా ఉండే ఎన్టీఆర్ వర్గం వాళ్ళు డిసిజన్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు, రేవంత్ రెడ్డి ఓకే చెప్పేసిండు. ఇక్కడ ఒక ఎన్టీఆర్ పెద్ద విగ్రహం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలోనే. సోషల్ మీడియాలో వారు అప్పుడే స్టార్ట్ చేశారంటే దానికి అర్థమైంది. టీడీపీ ఎంట్రీకి మొత్తం మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమేం చేయొచ్చు, టీడీపీ ఎంట్రీ కావాలంటే ఒక రీజన్ చెప్పాలి. ఉత్తగా చెప్పని, ఉత్తగా వచ్చి నేను పార్టీ పెట్టుకుంటా, ఆఫీస్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తా అంటే కుదరదు కదా. ఒక రీజన్ చెప్పాలి. ఆ రీజన్ ఇంకా తెలుగోడి ఆత్మగౌరవం అదంతా పోయినాయి. మన తెలంగాణ ఆత్మగౌరవం మనకి ఇంపార్టెంట్. తెలుగోడి ఆత్మగౌరవం కన్నా తెలంగాణ ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. మనం ఆ తెలుగోడి ఆత్మగౌరవంలోకి వెళ్ళే తెలంగాణ ఆత్మగౌరవం సంపాదించుకున్నాం. తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి తెలంగాణకు ఆత్మగౌరవం లేనట్టు చేస్తే లేదు మా ఆత్మగౌరవం మాకు ఉందని మనం సపరేట్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ లీడర్ల మీద కేసులు బుక్ అవుతున్నాయి. ఒకరి తర్వాత కేసులు బుక్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ కవిత కేసులో ఇరికిచ్చిర్రు, కేసు నుంచి బయటకు వచ్చేసింది. కేటీఆర్ కేసు బుక్ చేసిండ్రు. రేపు ఇంకా ఎవరెవరి మీద కేసులు బుక్ చేస్తారో ఇట్లా మొత్తం ఒక టీడీపీకి ఒక ప్లేస్, త్రివిక్రమ్తో డైలాగ్ ఉంటుంది చూడు, అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకుని పోయింది అని. అట్లా టీడీపీకి ఒక స్పేస్ క్రియేట్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇక్కడున్న గవర్నమెంట్లో ఉన్న కొంతమంది ఇక్కడ స్పేస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్పేస్ను వాడుకునేందుకు టీడీపీ వాళ్ళు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడికి. ఇంకా టీడీపీని జనం ఆశీర్వదిస్తారా, స్వాగతిస్తారా, ఏమవుతుంది? మరి తెలంగాణ వ్యతిరేకించారు కదా చంద్రబాబు నాయుడు, ఇవన్నీ ఉన్నాయి ప్రజల మనసులో, అవన్నీ ఎప్పుడూ ఉంటాయి. అది హిస్టరీ. ఆ హిస్టరీని తూడిపోయలేరు. కేసీఆర్ తెలంగాణ తెలియదని చెప్పొచ్చు, అసలు తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయకుండా తెలంగాణ తీసుకొచ్చారని కూడా చెప్పొచ్చు. కానీ తెలంగాణ వ్యతిరేకించింది చంద్రబాబు అని మాత్రం ఖచ్చితంగా హిస్టరీలో ఉంటుంది. అది ఓపెన్ పేజ్. దాన్ని ఎవరు చించేసినా అది ఎక్కడ పోదు, అందరి మనసులో ఉంటుంది. ఎందుకు టీడీపీ ఇక్కడి నుంచి పోవాల్సి వచ్చింది అంటే అందుకే పోవాల్సి వచ్చింది. తెలంగాణ వ్యతిరేకిస్తే 2014లో టీడీపీకి అన్ని సీట్లు వచ్చినాయి కదా అంటే వస్తాయి. ఇప్పుడు పోటీ చేసినా కొన్ని సీట్లు రావచ్చు, చెప్పలేం. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా చేంజ్ ఉన్నాయి. టీడీపీ అప్పుడున్నట్లు ఇప్పుడు లేదు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కానీ టీడీపీ ఎంట్రీ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేస్తున్న ఇక్కడున్న కొంతమంది వ్యవహారం అందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసినాం. మీరు సోషల్ మీడియాలో చూడండి ఒకసారి. ట్విట్టర్లో మొత్తం టీడీపీ సోషల్ మీడియా మొత్తం కూడా తెలంగాణలో టీడీపీ, మళ్ళీ ఇక్కడ రామన్న రాజ్యం, తర్వాత చంద్రన రాజ్యం, ఇట్లాంటివి చాలా పోస్టర్లు పెడుతున్నారు వాళ్ళు. బహుశా ఒక స్కెచ్ ప్రకారం తెలంగాణలోకి టీడీపీ బహుశా 2025లో ఎంట్రీ కావచ్చు. అవసరమైతే ఎలక్షన్స్లో పోటీ కూడా చేయొచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.